అంటే విశ్వాసులు పరిశుద్ధాత్మలో పాలివారు. అది వచ్చేసాడు బిడ్డ నువ్వు బాప్తిసం పొందగానే. మన పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుతాం? రక్షణ పొందిన క్షణంలోనే. దేవుని ఆత్మ రక్షింపబడిన క్షణంలోనే వస్తాడు. యేసుక్రీస్తు వారిలో నేను విశ్వాసం ఉంచితే నేను పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాను. పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం అంటే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించటం మాత్రమే. యేసుక్రీస్తుని నమ్మాం, పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించాడు. ఎందుకంటే క్రీస్తు ఇచ్చే బాప్తిస్మలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. బాప్తిస్మంలోనే పరిశుద్ధాత్మ ఉంటుందా? ఏంటి భయ్యా ఇలా ఉన్నారేంటి భయ్యా? ఒకడేమో ఎంగేజ్మెంట్ అంటాడు, ఇంకొకడు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటామంటాడు, ఇంకొకడు మరుక్షణమే పొందుకున్నామంటాడు, ఇంకొకడు చర్చికొస్తున్నామంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాం కాబట్టే అంటాడు, ఇంకొకడు సువార్తను నమ్మగానే పరిశుద్ధాత్మను పొందేసుకుంటామంటాడు. ఈ దినేష్ భయ్యా లాంటి వాళ్ళు అయితే యేసు ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే మనం పిలుస్తామో అది మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందారు అన్నదానికి. ఏంటంటే ఈ వచనం ప్రకారం యేసును ప్రభువు అన్నవారంతా ఆత్మను పొందినవారేనా? చాలా మంది హిందువులు ఈ ఫోటో చూపించి ఈయన ఎవరు అని అడిగితే యేసు ప్రభువు అంటారు. కొందరైతే యేసు ప్రభువుని మా ప్రాంతంలో ప్రకటించకూడదు అంటారు. యేసును ప్రభువు అన్న వీరంతా ఆత్మను పొందేసుకున్నట్లేనా? మేడగది మీద నుండి పేతురు ప్రసంగిస్తే ఇంచుమించు 3000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారు. మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. అప్పుడు ఆత్మను పొందుకుంటారు అని చెప్పాడు. ఇంకా ఆత్మని పొందని వీళ్ళు క్రీస్తుని ఎలా అంగీకరించారు? తమ తప్పుల్ని ఎలా తెలుసుకుని పశ్చాత్తాపడ్డారు? చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు అంటే మనలో ఉండి అని మాత్రమే కాదు, ఎదుటి వారిలో ఉండి కూడా మనల్ని ఒప్పిస్తాడు. పేతురులో పరిశుద్ధాత్ముడు ఉండి అతని వాక్యం విన్న వారిలో అనేకులను ఒప్పించాడు. బాప్తిస్మంలోనే పరిశుద్ధాత్మ ఉంటే సమరయలో ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చిన వారు, కొరింథీలో పౌలు బాప్తిస్మం ఇచ్చిన వారు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోలేదు? చాలా వచనాల్ని అక్షరానుసారంగా తీసుకునే స్కాలర్స్ ని, మహాపరిశోధకుడైన వీపీ లాంటి వారిని అడుగుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురని పౌలన్నాడు. చెరసాల అధికారి విశ్వాసముంచితే అతని ఇంటివారు ఎలా రక్షించబడతారు? చెరసాల అధికారి విశ్వాసముంచితే రక్షణ పొందేస్తాడా? బాప్తిస్మం పొందనక్కర్లేదా? పరిశుద్ధాత్మను పొందనక్కర్లేదా? చెప్పండి. ఇంకో ప్రశ్న, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరంగా పొందుతారని రాయబడింది. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మను పొందుకోలేమా? ప్రభువు నామంలో ప్రార్థిస్తే రక్షణ అని రాయబడింది. రక్షణకి ఇది సరిపోతుందా? సమాధానం చెప్పండి. ఒక్కొక్కడు ఒక్కో వచనాన్ని పట్టుకొని విశ్వాసుల్ని ఆత్మలేని వారిగా చేసేశారు. అన్ని వచనాలను, విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందిన సందర్భాలను ఒకే చోట కూరిస్తేనే కదా నిజమేంటో తెలుస్తుంది. లవోదికియా సంఘం ఎలాగైతే దేవుణ్ణి కలిగి లేకుండా దేవునితోనే ఉన్నామనే భ్రమలో ఉందో, అలాగే ఈ మేధావులు ఆత్మ విరోధుల వలన ఆత్మ కలిగి లేని సంఘాలన్నీ తాము ఆత్మ కలిగి ఉన్నామనే భ్రమలో బ్రతికేస్తున్నారు.